హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి చేస్తున్నాము. దాంట్లో మనము లాస్ట్ క్లాస్లో జాగ్రఫీ చూడడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి మనము ఈ జూన్ 9th ఏదైతే ఉందో దానికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేస్తున్నాము. ఖచ్చితంగా మనము వీటిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే హైలైటెడ్ అంశాలు మాత్రమే మనం తీసుకొని చేస్తున్నాము. ఈ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి చేస్తాం. దాదాపు ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఏవైతే వెరీ ఇంపార్టెంట్, మనకు అన్నీ ఇంపార్టెంటే అట్లా అని కాదు, కాకపోతే ఏంటంటే వీటిని ఖచ్చితంగా చూసుకొని పోవాల్సిన అంశాలను మనము డిస్కస్ చేస్తున్నాం. టాపిక్ సబ్జెక్ట్ వైజ్గా చూస్తాం. జాగ్రఫీ అయిపోయింది, ఇప్పుడు ఎన్విరాన్మెంట్, తర్వాత మన పాలిటీ, ఎకనామీ, మిగతా అంశాలు కావచ్చు, మన సైన్స్ అండ్ టెక్నాలజీ అవి కూడా మనం చూస్తాం. రైట్, ఇట్లా ఎన్విరాన్మెంట్ దీంట్లో చూస్తే మనకి ఫస్ట్ అంశం వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి ఫస్ట్ స్నో లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. మనకి ఈ స్నో లియోపార్డ్ యొక్క పాపులేషన్ మనకి ఇండియాలో చూడడం జరిగింది. మంచు చిరుతపులు అని చెప్పేసి పిలుస్తాం స్నో లియోపార్డ్. ఈ స్నో లియోపార్డు ఈ పాపులేషన్దే కాకుండా ఇంకా కూడా మనకు వార్తల్లో ఉంది. అది ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ కూడా మొన్న రావడం జరిగింది. అందుకోసం మనం చెప్పట్లేదు, కాకపోతే ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్. ఈ స్నో లియోపార్డ్ని మనకి రీసెంట్గా మనకు కిర్గిస్తాన్ అనే దేశము అది నేషనల్ సింబల్గా మనకి ఎన్నుకోవడం జరిగింది ఈ స్నో లియోపార్డ్ని. అదేవిధంగా మనకి స్నో లియోపార్డ్ మనకి లడక్ అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా రాష్ట్ర జంతువుగా ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 అంశాలు. ఇవి కాకుండా ఇప్పుడు మనం దీంట్లో ఈ స్నో లియోపార్డ్ పాపులేషన్ అని చెప్పేసి ఉంది కదా, అవి మనం చూసుకోవాలి. మొట్టమొదటి జనాభా నివేదికను మనకి కేంద్ర పరివహన శాఖ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి మనకి భూపేంద్ర యాదవ్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఇవన్నీ మనం ఆల్రెడీ 3 months కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేసినాం. కాకపోతే మళ్ళీ మనం హైలైటెడ్ అంశాలు తీసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ చేస్తున్నాం. మీరు గమనించాలి, మనకి గ్రూప్లో పీడిఎఫ్ ఉంది, అదేవిధంగా క్లాస్ కూడా మనకి 3 months కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంది. దాంట్లో అన్ని అంశాలు ఉంటాయి. దీంట్లో హైలైటెడ్ అంశాలు మనం క్వశ్చన్స్ని చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మనకి స్నో లియోపార్డ్ యొక్క సంఖ్య ఎంత ఉంది అంటే 718 అని చెప్పేసి. నేను యాక్చువల్గా బోర్డు మీద రాయను అంశాలు, కాకపోతే ఫిగర్ వచ్చింది కాబట్టి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. నేను జస్ట్ కేవలం అంశాన్ని టచ్ చేసి మనకు ఇంపార్టెంట్ అంశాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డు మీద నేను అంశాలు రాయను. రైట్, అదేవిధంగా మనకి మన ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో అంటే లడక్ ఫస్ట్ స్థానం ఉంది. దీనికి సంబంధించి ఈ స్నో లియోపార్డ్ సంబంధించి టోటల్గా అయితే మనకు 718 అని చెప్పేసి ఉన్నాయి. ఈ లడఖ్లో భాగంగా మనకి 477 అని చెప్పేసి సంఖ్య ఉంది. ఇది ఫస్ట్ స్థానము. దాని తర్వాత మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉంది 124. స్నో లియోపార్డ్ యొక్క జనగణన ఫస్ట్ టైం మనకి భూపేంద్ర యాదవ్ అనౌన్స్ చేసి దాని గణన 718గా టోటల్గా గుర్తించడం జరిగింది. లడక్ ఫస్ట్ ప్లేస్ ఉంది 4117తోని. ఉత్తరాఖండ్ సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నుంచి ఎవ్రీ 4 years ఒకసారి జనగణన చేస్తారట లియోపార్డ్ సంబంధించి. రైట్, ఓకే, దీనికి మనకి హెల్ప్ ఎవరు చేస్తున్నారంటే WII అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చిన్న అంశం ఇక్కడ నేను రాయలేదు. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్గా మనకి THDC అని చెప్పేసి ఇండియా లిమిటెడ్ ప్రారంభిస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. రిషికేష్, ఉత్తరాఖండ్ అని చెప్పేసి. రైట్, రెండో అంశం వచ్చేసి మనకి ఇంకొకటి ఈ 5th లియోపార్డ్ పాపులేషన్. ఇక్కడ చూడండి, స్నో లియోపార్డ్ అంటే మంచు చిరుత, ఇది మనకి లియోపార్డ్ చిరుతది కూడా మనకి జనగణన జరిగింది. దాన్ని కూడా మనం చూడాలి. ఇలాంటివి జరిగినప్పుడు వెరీ ఇంపార్టెంట్. మనకి చిరుతకు సంబంధించి NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాయి కదా, అది మనకి WII అనే సహకారంతో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు భూపేంద్ర యాదవ్ ఉంటారు, మళ్ళీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ లియోపార్డ్ సంబంధించి 5th సెన్సెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సెన్సెస్? 5th సెన్సెస్. ఇక్కడ మనకు క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. ఇదేమో లియోపార్డ్ సెన్సెస్, ఇదేమో స్నో లియోపార్డ్ సెన్సెస్, ఇదేమో లియోపార్డ్ సెన్సెస్. సో 2 కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఈ మొత్తం చిరుతల సంఖ్య చూస్తే 13,874 అని చెప్పేసి ఉంది. 13,874 ఇది టోటల్. ఈ టోటల్లో భాగంగా మనకి ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే దాదాపు అంత గతంకి అంటే 2018లో జరిగినాయి. 2018లో జరిగితే అప్పుడు మనకి 12,852 ఉన్నాయి. దానికి ఇప్పటికి 8% పెరిగింది. ఇది మనకు చూసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ ఇస్తాడు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు జస్ట్ ఇంపార్టెంట్ అంటే అది మాత్రమే క్వశ్చన్ కనబడేది, కానీ ఇప్పుడు ఒక మ్యాటర్ సంబంధించి దాంట్లో ఏదైనా మెన్షన్ చేయొచ్చు, డేట్ మెన్షన్ చేయొచ్చు, అక్కడ మంత్రిత్వ శాఖను మెన్షన్ చేయొచ్చు, ఎవరు ఆవిష్కరణ చేసి మెన్షన్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఏదన్నా ఫండింగ్ చేస్తుందా మెన్షన్ చేయొచ్చు. ఒక క్వశ్చన్లో ఎలాంటి ఆప్షన్ అయినా ఉంటుంది. మనం ఇదే వస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కాకపోతే మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసుకొని పోవాల్సిందే. 8% అయితే పెరిగిందట.
2018కి ఇప్పటికి. అయితే మనకి ఇయర్ వైజ్గా చూస్తే 0.8% అని చెప్పేసి, ఓకే, 1.08% మనకి ఇయర్ వైజ్గా పెరిగిందట. ఓవరాల్గా చూస్తే మనకి 8% అనేది గ్రోత్ అనేది పెరిగింది. 18 స్టేట్స్ మనకు రాష్ట్రాలు వచ్చేసి టాప్లో చూస్తే మనకి లియోపార్డ్ సంబంధించి మధ్యప్రదేశ్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లియోపార్డ్ సంబంధించి 5th సెన్సస్. మనం టైగర్ రిజర్వ్ పరంగా చూసుకుంటే టాప్లో లియోపార్డ్లు ఏమున్నాయంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మనకు తెలుసు. దాని తర్వాత సెకండ్ పన్నా మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ పన్నా టైగర్ రిజర్వ్ మనకి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో కూడా మన భాగంగా ఉంటుంది మధ్యప్రదేశ్తో పాటు. నెక్స్ట్ సాత్పూరా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. అది కూడా ఇవి మనకి ఫస్ట్ నాగార్జున సాగర్, తర్వాత శ్రీశైలం కదా, తర్వాత పెన్నా, తర్వాత పన్నా, తర్వాత సాత్పురా. ఇవి 3 స్టేట్స్ అయితేనేమో మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇవి ఆర్డర్. మనకి స్టేట్స్ అయినా అడగచ్చు, టైగర్ రిజర్వ్ అయినా అడగచ్చు, టోటల్ అడగచ్చు, గ్రోత్ రేట్ అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్లో మనకి హ్యూమన్ అండ్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా మనకి జనాభా అయితే తగ్గింది, 22% జనాభా తగ్గింది ఈ లియోపార్డ్. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే 2022లో భాగంగా మనకి 297 తగ్గుదల. ఇది 2018కి మనకి 334 ఉంటే ఇప్పుడు 297కి వచ్చింది తగ్గుదల అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది మనకి 173 పెరిగినాడు. ఓకే, ఇది మనం ఇప్పుడు ఏం చూసినాం, స్నో లియోపార్డ్ యొక్క పాపులేషన్ అసెస్మెంట్ చూసినాం, అదేవిధంగా లియోపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్. ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి క్వశ్చన్స్ పడవచ్చు. రైట్, ఇవే వస్తాయని కాదు, ఖచ్చితంగా ఇలాంటి అంశాలు అయితే మనం ఖచ్చితంగా మంచిగా క్షుణ్ణంగా చదువుకొని పోవాలి అంతే. నెక్స్ట్ భారతదేశ మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి. మళ్ళీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో. రైట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తర భారతదేశం. ఓకే, భారతదేశం నేను లాస్ట్కి వచ్చేసిన ఆర్డర్లో వెళ్దాం మనం. అది ఫస్ట్ మనం 10 క్వశ్చన్స్ రాసినాం కదా, అదే ఆర్డర్లో వెళ్దాం. పెంచు టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అన్నాం కదా. పెంచు టైగర్ రిజర్వ్ మనకి మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్లో విస్తరించిందని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ ఎందుకు వార్తల్లో ఉందంటే ఇండియాలో ఫస్ట్ డార్క్ స్కై పార్క్. ఈ డార్క్ స్కై పార్క్ అంటే ఏం లేదు, ఆ పార్క్లో భాగంగా మనకు ఆస్ట్రోనామీని డిస్ప్లే చేసే అంశాలు మనకు అక్కడ కనబడితే దాన్ని ఆ పరంగా డెవలప్ చేస్తారు. ఆస్ట్రోనామీ అంశాలని, ఖగోళ అంశాలను చెప్పేసి చూపించే విధంగా డెవలప్ చేస్తారు. అట్లాంటి పార్క్ మనకి పెంచు టైగర్ రిజర్వ్లో స్టార్ట్ చేస్తున్నట. ఇండియాలో ఇది ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి వార్తల్లో ఉంది. ఆసియాలో అయితే 5th. అయితే ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చిందట దీనికి, అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ డార్క్ స్కై పార్క్ మనకి ఇంకొకటి కూడా ఉంది, లడక్ హాన్లే అని చెప్పేసి ఉంటాం. కాకపోతే అది స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయితే అదే ఫస్ట్ అవుతుంది. కాకపోతే దీనికైతే ఆమోదం అయితే వచ్చింది, ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి. ఇదొకటి. ఓకే, ఇది కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఉత్తర భారతదేశం మొదటి నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇట్లాంటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో భాగంగా మనకి నది పునరుజ్జీవనం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ప్లాస్టిక్ అనేది కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర చెత్త చెదారం కావచ్చు, నదులు అనేది కలుషితం అవుతున్నాయి. అట్లా ఆ నది అనేది జీవం కోల్పోయిన తర్వాత మళ్ళీ పాతకాలం అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉంటుందో దాన్ని అదే విధంగా మనకి పునరుజ్జీవనం అయితే సాగిస్తున్నారు. అంటే చేయడానికి కోసం ప్రాజెక్ట్ చేపట్టిండ్రు, దీన్నే మొదటి నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ అని చెప్పేసి. అది ఏదంటే ప్రాజెక్టు దేవిక అని చెప్పేసి మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టు దేవిక. దీని త్వరలో మనకి మోడీ జాతికి అంకితం చేస్తారట. ఈ ప్రాజెక్టు దేవిక అని చెప్పేసి మనకి జమ్మూ కాశ్మీర్లో దేవిక నది వెంబడి వస్తుంది. ఇది మనకి 2019లో స్టార్ట్ చేసిరు ప్రాజెక్టు దేవిక అని చెప్పేసి. ఈ దేవిక నది మనకి గంగా నది యొక్క సోదరి నదిగా మనకి పిలుస్తాం. దేవిక నదిని గంగా నది యొక్క సోదరి నదిగా మనకు పిలువబడుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో జననమైంది. దాని తర్వాత మనకి పాకిస్తాన్ వైపు ప్రయాణించి రావి నదిలో కలుస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూసుకోవాల్సింది ఏంది, ప్రాజెక్టు దేవిక దేనికి సంబంధించిందంటే నది పునరుజ్జీవ ప్రాజెక్టు. ఏ నది అంటే మనకి దేవిక నది. ఈ దేవిక నది అనేది గంగా నది యొక్క సోదరిగా పిలుస్తాం. జమ్మూ కాశ్మీర్లో పుట్టుతుంది, అది పాక్ వైపు ప్రయాణించి రావి నదిలో కలుస్తుంది. ఈ అంశాలు ఇట్లనే మనకి స్టేట్మెంట్ రూపంలో ఎట్లయినా రావచ్చు. ఓకే, ఇది యాక్చువల్గా 2019లో స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, ఇది మనకి రీసెంట్గా ఎందుకు వార్తలు ఉందంటే త్వరలో మనకి మోడీ గారు జాతికి అంకితం చేస్తారని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకి అలాంటి చూసిన మనకి మంచు చిరుతని మనకి కిర్గిస్తాన్ అనే దేశం మనకి నేషనల్ సింబల్గా, అదేవిధంగా లడక్ అండ్ హిమాచల్ ప్రదేశ్ కూడా మనకి రాష్ట్ర జంతువుగా ఉంది. నెక్స్ట్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. వెట్లాండ్ ఓకే, చిత్తడి నేలలు మనకి చిత్తడి నేలలు అని చెప్పేసి February 2 మనకి వెట్లాండ్ డే అని చెప్పేసి పిలుస్తాం కదా. అయితే మనకి ఇక్కడ ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక 3 సిటీస్ మనకి నామినేషన్కి పంపడం జరిగింది.
ఎందుకు అంటే ఈ వెట్లాండ్స్ గురించి రక్షణ తీసుకోవడంలో భాగంగా అవి తీసుకున్న రక్షణలో భాగంగా తీసుకున్న చర్యల ఆధారంగా వీటిని నామినేట్ చేయడం జరిగింది. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఇండోర్ ఉంటుంది మధ్యప్రదేశ్, రెండవది భోపాల్ మధ్యప్రదేశ్, మూడవది ఉదయపూర్ రాజస్థాన్. ఇవి 3 సిటీస్ని మనకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్కి నామినేట్ అయితే చేయడం జరిగింది. మనకి ఈ ఇండోర్లో చూసుకుంటే సిర్పూర్ లేక్ అని చెప్పేసి రామ్సర్ సైట్ ఉంటుంది, భోపాల్లో చూసుకుంటే భోజ్ వెట్లాండ్ అని చెప్పేసి ఉంటుంది, ఉదయపూర్లో చూసుకుంటే చాలా ఉంటాయి. అది మనకి పిచోలా అని చెప్పేసి, ఫెచ్ అని చెప్పేసి, రంగ్ అని చెప్పేసి, అదేవిధంగా స్వరూప్ అని చెప్పేసి, దూద్ అని చెప్పేసి మనకి ఇట్లా రామ్సర్ సైట్స్ అయితే ఉంటాయి. అయితే మనకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని చెప్పేసి మనకి జనరల్గా కాప్ 12 మనకి రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా 2015లో మనకి స్టార్ట్ చేసుకుంటాం దీన్ని. ఇది మనకి అర్బన్ సిటీ, పెరి అర్బన్ సిటీ, అంటే మనకి సిటీస్ ఏవైతే ఉంటాయో అర్బన్ అండ్ పెరి అర్బన్ అంటే సెమీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఆ సిటీస్ని మాత్రమే గుర్తిస్తుంది. దేని ఆధారంగా అంటే ఈ వెట్లాండ్ యొక్క రక్షణ తీసుకునే ఆ చర్యలు ఏవైతే ఉంటో దాని ఆధారంగా సెలెక్ట్ చేస్తుంది, అందుకే నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3: ఇండోరు, భోపాల్, ఉదయపూర్. రైట్. జనరల్గా మనకి వెట్లాండ్ గురించి లాస్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్లో భాగంగా మనకి అమృత్ ధరో కార్యక్రమం అని చెప్పేసి మనకి ప్రవేశపెడతారు బడ్జెట్లో. ఇది రామ్సర్ సైట్కి ఒక కన్వెన్షన్లో భాగంగా. మనకు తెలుసు రామ్సర్ కన్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు 1971లో మనకి ఇరాన్ రామ్సర్ నగరంలో మనం స్టార్ట్ చేసుకుంటాం. 1975లో ఇంప్లిమెంట్ అవుతుంది. మనకు 1982లో మనకి ఇండియా సంతకం చేసి జాయిన్ అవుతుంది. మనకి వెట్లాండ్ డే అని చెప్పేసి February 2 పిలుచుకుంటాం. రైట్. మనకి ఎవ్రీ 3 yearsకి ఒకసారి కాప్ అనేది జరుగుతుంది. ఓకే. 1982లో మనకి ఇండియా సంతకం చేసింది. మ్యాంట్రిక్స్ రికార్డ్ అనేది తక్షణం శ్రద్ధ వహించాల్సిన రామ్సర్స్ అని చెప్పేసి మ్యాంట్రిక్స్ రికార్డ్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. సో వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చూసుకోవాలి, మనకి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. నేను బోర్డు మీద రాయట్లేదు అంశాలు, ఎందుకు రాయట్లేదు అంటే ఆల్రెడీ దీని మీద మనకు క్లాస్ ఉంది 3 months కరెంట్ అఫైర్స్ సంబంధించి. అదేవిధంగా గ్రూప్లో మనకి పీడిఎఫ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ధృవ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది, దాంట్లో మనకి పీడిఎఫ్స్ ఉంటాయి. దాంట్లోనే మనకి ఛానల్లో కూడా, యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి, ఈ డార్జిలింగ్ జంతు ప్రదర్శనశాలలో అధికంగా మంచు చిరుత పుల్లు అని చెప్పేసి ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ 14 అని చెప్పేసి ఉన్నాయి. పద్మనాభ నాయుడు హిమాలయ జువాలజికల్ పార్క్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం దీన్ని. ఇంకొకటి స్కీమ్ ప్రవేశపెట్టింది ఏంటంటే ఎస్బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి ఒక స్కీమ్. ఇది ఎన్విరాన్మెంట్ కోసం. అది ఎన్ఆర్ఐస్ చేయవచ్చు, రెసిడెన్షియల్ మన ఇండియన్స్ కూడా చేయవచ్చు దీంట్లో డిపాజిట్స్ అని చెప్పేసి, అదొకటి కూడా చూసుకోండి. ఇంకొకటి నల్ల పులులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నల్ల పులులు అని చెప్పేసి మనకి ఒడిశా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో వార్తల్లో ఉంది. ఏకైక నివాసం, నల్ల పులులకు ఏకైక నివాసం మనకి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంటుంది. ఇక్కడ పులులు దాదాపు 60% బ్లాక్ టైగర్స్ ఏనంట. ఇది మనకి ఒడిశా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ సమీపంలో మెలనిస్టిక్ టైగర్ సఫారీ ప్రారంభించనున్నట్లు మనకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గారు ప్రకటించడం జరిగింది. ఈ మరి మెలనిస్టిక్ టైగర్ సఫారీ అంటే ఏం లేదు, ఆ యొక్క టైగర్ సంబంధించి జంతువు, దానికి సంబంధించి కళ్ళు కావచ్చు, చర్మం కావచ్చు, అదేవిధంగా దాని యొక్క జుట్టు కావచ్చు, ఆ కలర్ను మార్చడంలో భాగంగా. ఇప్పుడు బ్లాక్గా ఎందుకు మారుతుంది అంటే దాన్ని మెలనిస్టిక్గా చేంజ్ చేస్తున్నారు కాబట్టి, పిగ్మెంటేషన్ ద్వారా ఉత్పత్తి చేసి చేంజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ బ్లాక్ టైగర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. అయితే మేము టైగర్ సఫారీ చేపడతాం, మెలనిస్టిక్ టైగర్ సఫారీ చేపడతాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది అంతే. నెక్స్ట్ విక్టోరియా సరస్సు అని చెప్పేసి మనకి వెరీ ఇంపార్టెంట్, తెలుసు మనందరికీ. ఇది మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే ప్రపంచంలో ఇది 2వ అతిపెద్ద మంచినీటి సరస్సు తెలుసు మనకు. అయితే ఇది ఎందుకంటే టాంజానియా ప్లస్ సిఏసి అని చెప్పేసి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏమని చెప్పేసి అంటే విక్టోరియా సరస్సు పునరుద్ధరణపై మళ్ళీ పునరుద్ధరించడం. ఓకే. గతంలో అది కొంతవరకు దాని ఉనికి అనేది కోల్పోయింది కాబట్టి దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం. ఇటీవల ఏవేవి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. టాంజానియా అండ్ సిఎస్ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. వరల్డ్ లార్జెస్ట్ అయితే సుపీరియర్ ఉత్తర అమెరికా ఉంటుంది. ఓకే. ఆఫ్రికాలో అయితే ఇది ఫస్ట్ది, అందుకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా చూసుకోండి, నేను బోర్డు మీద రాయలేదు. ప్రపంచంలో మొట్టమొదటి తెల్ల ఖడ్గమృగాన్ని మనకు ఐవీఎఫ్ గర్భం అయితే దాల్చింది. బెర్లిన్ శాస్త్రవేత్తలు ప్రయోగం చేసింది దీని మీద. అది కాకుండా ఇండియాలో తొలిసారి కనిపించింది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాఫింగ్ గల్ అని చెప్పేసి కేరళ కాసర్గఢ్లో కనిపించింది. ఇది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. చిత్తారి వాగు అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఇవన్నీ. ఇవి ఎందుకు నొక్కి చెప్తున్నాం మనం అంటే ఇవి హైలైట్ అంశాలు. మ్యాక్సిమం ఇలా క్వశ్చన్స్ పడితే ఎన్విరాన్మెంట్ సంబంధించి దీంట్లోకి వెళ్ళి మ్యాక్సిమం వస్తాయి. రైట్. నెక్స్ట్ 5 రామ్సర్ సైట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు అంతకుముందు 75 ఉండే, ఇప్పుడు ఈ 5తో పాటు మనకు పూర్తిగా 80 అయినాయి. రామ్సర్ సైట్స్ ఎన్ని ఇప్పుడు అంటే 80. ఇక ఇట్లాంటి మనకు రోజుకి అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఏప్రిల్ వరకు చూసినాం, మేలో కూడా లేవు, ఇంతే ఉంది.
మేలో 15 డేస్ సరిపోద్ది కాబట్టి మనకి ఇది ఎనఫ్. మనకి ఇప్పటివరకు అయితే రాలేదు, 80 ఉన్నాయి మనకి. February 2 తెలుసు మనకి వరల్డ్ వెట్లాండ్ డే. ఈ 5 రామ్సర్ సైట్ చూసుకుంటే ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పడ్డది. ఇది కూడా 2 ఇచ్చిండు, 3 వేరేటి ఇచ్చి అడిగిండు. రైట్, ఒకటి కరైవెట్టి అని చెప్పేసి బర్డ్ శాంక్చురీ, రెండోది లాంగ్వుడ్స్ షోలాయ్ అని చెప్పేసి ఇది మనకి, ఇవి 2 తమిళనాడు. ఇంకొకటి మగాడికేరే, అఘునాశని, అంక సముద్ర, ఇవి 3 ఏమో కర్ణాటక. మొత్తం 5 ఉన్నాయి. ఒకటి కరైవెట్టి, రెండోది లాంగ్వుడ్ షోలాయ్, మూడోది మగాడికేరి, నాలుగోది అఘునాశని, ఐదోది అంక సముద్ర. 3 కర్ణాటక సంబంధించినవి, 2 తమిళనాడు సంబంధించినవి ఉన్నాయి. అవి మనం చూసుకోవాలి. కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి, బర్డ్ శాంక్చురీ రిజర్వ్ అని చెప్పేసి ఇవి 5 ఉన్నాయి. అయితే టోటల్గా దీని వైశాల్యం మనకి ఇవి 5 వస్తాయి అంటే దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా అడగాలనుకుంటే టోటల్ వైశాల్యం ఎంత ఉంది అని చెప్పేసి రామ్సర్ సైట్ అంటే 1.33 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి ఉందట ప్రస్తుతానికి. 1.33 మిలియన్ హెక్టార్లు. అయితే మనకి హైయెస్ట్ రామ్సర్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో మనకి 16 సైట్స్ ఉన్నాయి. రెండోది యూపీ 10 ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు రీసెంట్గా మనకి February 2 వెట్లాండ్ డే అని చెప్పుకున్నాం కదా. మనకి దాని థీమ్ వచ్చేసి మనకి ఏముందంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని చెప్పేసి థీమ్ ఉంది. ఈ థీమ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇండియా వెట్లాండ్ సెలబ్రేషన్ ఎక్కడ జరిపిందంటే సిర్పూర్ సరస్సు అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. మనకు రామ్సర్ సైటే 2022 గుర్తించింది. ఈ రామ్సర్ కన్వెన్షన్ సెక్రటరీ జనరల్ కూడా ఎవరు అంటే ముసోండా ముంబా. రీసెంట్గా మనకు ఏం జరిగింది, ఈ ఇండియా యొక్క వెట్లాండ్ యొక్క సెలబ్రేషన్ అనేది జరుపుకున్నాము సిర్పూర్లో, అదే సిర్పూర్ సరస్సులో మధ్యప్రదేశ్. దీని యొక్క మనకి రామ్సర్ సైట్ యొక్క సెక్రటరీ జనరల్ ఉంటారు కదా, ముసోండా ముంబా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతే. నెక్స్ట్ తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి ఉంది. ఇది మనకు 18వ వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించింది ఇటీవల తమిళనాడు ఈరోడ్ డిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే 18వ వన్యప్రాణుల అభయారణ్య కేంద్రంగా ఇటీవల గుర్తించింది ఏది అంటే తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి. ఓకే, అది కాకుండా ఫైనల్గా మనం చూస్తే క్యామరూన్ నగోయా ప్రోటోకాల్ను క్యామరూన్ దేశం అయితే ఆమోదించింది. అందుకోసం మన వార్తల్లో ఉంది. నగోయా ప్రోటోకాల్ వచ్చిందంటే వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఇది మనకి జీవ వైద్య ఒప్పందం మనకి 2011 నుంచి 2020 వరకు. ఐచి లక్ష్యాలు అని చెప్పేసి మనకు 20 ఉంటాయి. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలు. అయితే జపాన్లోని నగోయాలో మనకి 2010 ఆమోదం చేసుకుంటాం. దీన్ని 2014 నుంచి అమల్లోకి వస్తుంది నగోయా ప్రోటోకాల్. అయితే రీసెంట్గా చూసుకుంటే 2015 అని చెప్పేసి కున్మింగ్ మ్యాంటల్ అని చెప్పేసి 23 లక్ష్యాలు పెట్టుకున్నాం. దాంట్లో 4 గోల్స్. అది 2030 వరకు 30x30 అన్న లక్ష్యాలు పెట్టుకొని మనము టార్గెట్ అయితే పెట్టుకున్నాం. రైట్, మనకు 2012లో మనకు హైదరాబాద్లో జరిగింది ఇది జీవవైద్య సదస్సు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ కంబోడియా పులుల పునరుద్ధరణ అని చెప్పేసి ఇంకొకటి కూడా మనకి టాటై వన్యప్రాణుల అభయారణ్యం అని, ఇది కూడా ఒకసారి చూసుకోండి. దీనికి ఇక్కడ ఇండియా నుంచి 4 పులులు, అందులో మనకి ఎక్కడ అంటే పన్నా టైగర్ రిజర్వ్లో మనకి శిక్షణ అయితే ఇస్తున్నారు దీనికోసం. ఇది కంబోడియా పులులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం మళ్ళీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 10 క్వశ్చన్స్ బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనము 10 క్వశ్చన్స్ చూసినాం కదా. ఇప్పుడు మనకి 11 నుంచి 20 వరకు అంటే టోటల్గా మనం 20 క్వశ్చన్స్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా మనకి 11వది ఇండియాస్ లార్జెస్ట్ బీఈఎస్ అని చెప్పేసి ఉంది. ఈ ఇండియాస్ లార్జెస్ట్ బీఈఎస్ అంటే మనకి బ్యాటరీకి సంబంధించి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి. బీఈఎస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో భాగంగా ఇండియాలో అతిపెద్దది లార్జెస్ట్ ఎక్కడ మరి అంటే ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గాన్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ప్రతిదీ డిస్కస్ చేసిందే. ఛత్తీస్గఢ్లోని రాజ్నందన్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SECI అని చెప్పేసి పిలుస్తాం. ఏర్పాటు చేస్తున్నది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గాన్ అని చెప్పేసి ఉంది. అది మనం చూసుకోవాలి. ఇండియాలో లార్జెస్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకొకటి ఫస్ట్ స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి ఉంది. ఇది ఇండియాస్ వాటర్వే వెజిల్ అని చెప్పేసి ఎక్కడ అంటే హరిత నౌక కార్యక్రమంలో భాగంగా మనకి తమిళనాడులో ప్రారంభించారు PM మోడీ గారు. ఇది కొచ్చిన్ షిప్ యార్డు రూపొందించింది. హరిత నౌక అంటే ఏం లేదు, 2047 నాటికి మనము ఈ కార్బన్ నెట్ జీరో సాధించాలి మనకి వాటర్వే వెజిల్లో భాగంగా. అంతే. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఓకే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి
ఓకే, ఇది చూద్దాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ యార్డ్ అలయన్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది మనకి దీని ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పొందింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఇది ఎప్పటి నుంచి ప్రతిపాదన ఉంది కాబట్టి మనకి ఈ క్వశ్చన్ కూడా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2లో రావడం జరిగింది. ఏమడిగిండు అంటే మనకి అక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చిండు ఒకటి. 5 సంవత్సరాలకు కానీ ఇక్కడ మనకి బడ్జెట్ 150 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ప్రతిపాదన. ఆ క్వశ్చన్ అక్కడ ఏమి ఇచ్చిండంటే ఒక సంవత్సరానికి 150 కోట్లు అని చెప్పేసి ఇచ్చిండు. అట్లా మనల్ని చిన్నగా మనం పూర్తిగా ఫోకస్ చేయకుండా చదివినప్పుడు అట్లాంటి మిస్ మ్యాచ్ ఇస్తాం. 150 కోట్లను గుర్తుపెట్టుకుంటాము, 5 సంవత్సరాలక 1 సంవత్సరానికి గుర్తులేదు. సో ఆప్షన్ అనేది తప్పు పెట్టచ్చు. సో ప్రతిదీ అనేది ఈవెన్ మనం కంటెంట్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అయినా కూడా కంటెంట్ లాగానే గుర్తుపెట్టుకొని పోతేనే ఎగ్జామ్ వరకు మనకి అది యూస్ఫుల్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కదా అని చెప్పేసి ఈ రోబోలాగా ఇట్లా చూసుకుంటూ పోతే మనకి యూస్ఫుల్ అయితే లేదు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. రైట్, ఇది మనకు జనరల్గా అయితే ఐబీ అనేది 2019లో మనకి గ్లోబల్ టైగర్ డే సందర్భంగా తొలిసారి మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత 2023 ఏప్రిల్ 9న మనకి 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పే సందర్భంగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఓకే, దీని గురించి నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ యార్డ్ అలయన్స్ గురించి చెప్తున్నాను. దానికి సంబంధించి ఈ 7 బిగ్ యార్డ్స్ ఉంటాయి కదా మనకి, అవి టైగర్, లయన్, లియోపార్డ్, అదేవిధంగా స్నో లియోపార్డ్, చీతా, పూమా, జాగ్వర్. ఈ పూమా, జాగ్వర్ అనేది ఇండియాలో లేవు కానీ మిగతా 5 బిగ్ యార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. మెంబర్స్ వచ్చేసి మనకి 9 దేశాలకు ఓపెన్ అయితే ఉంది. జనరల్ అసెంబ్లీ ఆల్ మెంబర్స్కి ఉంటుంది. ఇంకొకటి కౌన్సిల్ వచ్చేసి 7+15 మెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ బిగ్ యార్డ్ అలయన్స్లో భాగంగా ఇవన్నీ అంశాలు. కౌన్సిల్ సభ్యులకు మనకి జనరల్గా 5 yearsకి మనకి జనరల్ అసెంబ్లీ మనకి ఎన్నుకుంటుంది 5 yearsకి. సచివాలయం వచ్చేసి మనకి ఇండియాలోనే ఉంది. ఈ బిగ్ యార్డ్ అలయన్స్ సంబంధించి మనకి 16 దేశాలు సభ్యత్వం పొందినాయి కాబట్టి వార్తల్లో ఉంది. అది మనకు పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒకసారి చూసుకొని అయితే పోవాలి. మనం అట్లా ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. మైండ్లో పెట్టుకోకుండా కూడా చూస్తే ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, మలేషియా, నేపాల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఈక్వెడార్, కెన్యా, అదేవిధంగా మంగోలియా, ఆర్మేనియా, నైజీరియా, సురినామ్, బ్రెజిల్, పెరు, ఉగాండా. ఇవన్నీ మనకు ఆఫ్రికా అండ్ ఆసియా అండ్ అమెరికా ఈ 3 ఖండాలకు సంబంధించిన దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలు లేవు. అదొకటి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ యూరప్ కంట్రీస్ దేశాలు అయితే లేవు. అదేవిధంగా 9 అంతర్జాతీయ సంస్థలు కూడా ఇందులో భాగం. IUCN, WWF అని చెప్పేసి, UNDP, FAO, గ్లోబల్ టైగర్ ఫోరం, ఇవన్నీ కూడా దీంట్లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ యార్డ్ అలయన్స్లో భాగం. రైట్, ఇక్కడ మనం ఇంకొక అంశం చూడాలి. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే ఇటీవల మనకి 119వ దేశంగా మనకి మాల్టా దేశం సంతకం చేసింది. ఇది మనకు ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్. సో మరి అన్ని ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ వచ్చినందుకు మనం చెప్తున్నామంటే కాదు. ఈ 4 monthsలో ఈ వార్తల్లో ఉన్నాయి. అవి హైలైటెడ్ అంశాలు కాబట్టి వచ్చినాయి. మనకు రావద్దని లేదు, వస్తాయి అని చెప్పేసి కూడా మనం 100% చెప్పలేము. అట్లా సంతకం చేసింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది మాల్టా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి దీంట్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికంటే మే కరెంట్ అఫైర్స్ మొన్న మే రీసెంట్గా 20 తర్వాత మనకి 99వ కంట్రీ కూడా మెంబర్గా జాయిన్ అయింది స్పెయిన్ కంట్రీ, 98వ కంట్రీ పనామా, 97వ కంట్రీ యెమెన్. ఇవన్నీ కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్. 97వ కంట్రీ వరకు మనకు రీసెంట్ కరెంట్ అఫైర్సే. 97వదేమో యెమెన్, 98వదేమో పనామా, 99 స్పెయిన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన మాల్టా ఏంటంటే సంతకం చేసిన దేశం ఎన్నోదంటే 119వ దేశం. రైట్, ఓకే. అయితే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి ఇండియా ప్లస్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నది. COP21 2015లో భాగంగా ప్యారిస్లో ఏర్పాటు చేసింది. అట్లా మనకు దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానాలో ఉంటుంది. ఇది మనకి దీని యొక్క డీజీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరంటే అజయ్ మాథూర్ అని చెప్పేసి ఉన్నారు. ఓకే, ఒక అంశం వచ్చినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది పదే ఎందుకు చెప్పడం అంటే నేను కూడా యాజ్ ఏ ఆస్పిరెంటే. సో మనం అవన్నీ గుర్తుపెట్టుకొని పోతేనే మనము చేయగలుగుతాం, లేదంటే చేయలేము. ఎగ్జామ్ వరకు ప్రతిదీ మనం మైండ్లో పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. మనకి PM మోడీ గారు వర్చువల్లో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అని చెప్పేసి ఇది మనకు ఆల్రెడీ ఇది కూడా ఏపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చనే. హైలైటెడ్ అంశాలు క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఇది మనకి ఎక్కడ అంటే తమిళనాడులో ప్రారంభించారు, తుత్తుకూడిలో. మరి సర్వీస్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో. ఈ గంగానది వెంట ఎవరైతే ప్రయాణికులు పోతారో వాళ్ళని తీసుకెళ్ళడం కోసం మనకి ఇది యూజ్ అవుతుంది. మరి ఏ నిర్మాణ సంస్థ అంటే కొచ్చి షిప్ యార్డు, కేరళ. చూడండి, ఇక్కడ ప్రారంభం తమిళనాడు, సర్వీసు ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి
నిర్మించిందేమో కొచ్చి షిప్ యార్డ్ అని చెప్పేసి కేరళ. ఓకే, 3 స్టేట్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీఎస్ గ్రూప్ 2 క్వశ్చన్ ఏం అడిగిందంటే మనకు సర్వీస్ ఎవరికి ఇస్తుందని చెప్పేసి అడిగిండు. ఉత్తరప్రదేశ్ వారణాసి, అక్కడ ఆప్షన్స్ ఏముంటాయి, కేరళ ఉంటాయి, తమిళనాడు, 3 స్టేట్స్ చూసుకొని పోతాం, మనకు ఏదో క్లారిటీ ఉండదు అంతే. ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకొని పోతారు, కాకపోతే అక్కడ పోయేసరికి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్లో కావచ్చు, లేకుంటే ఈ స్టేట్మెంట్లను మనకి రాంగ్ స్టేట్మెంట్ కనబడుతుంటే అది రైట్ అనుకుంటాం అంతే, అక్కడ ఏమి ఉండదు, ఉన్నదాన్ని రాంగ్ చేస్తారు అంతే. దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కోసమే చదివిన దాన్ని పదే పదే చదువుకొని పోవాలంతే. ఫ్యూయల్ సెల్ తయారు చేసిన సంస్థ ఏంటంటే కేపీఐటీ టెక్నాలజీ పూణే, మహారాష్ట్ర. ఇది మనకు హరితనౌక ప్రాజెక్టులో భాగంగా, హరితనౌక అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 2047 నాటికి మనకి నెట్ కార్బన్ జీరో సాధించాలి ఈ వాటర్ వే విజిల్లో భాగంగా. రైట్, నెక్స్ట్ అంశం చూస్తే కజిరంగా నేషనల్ పార్క్ కూడా వార్తల్లో ఉంది. మనకి రీసెంట్గా పీఎం మోడీ సందర్శించడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందో తెలుసు, అస్సాం. మనకి యునెస్కో కూడా గుర్తించింది 1985లో. అక్కడ మనకి మహిళా ఫారెస్ట్ గార్డ్ బృందం నుంచి వాన్ దుర్గాతో సంభాషించారు కాబట్టి వార్తల్లో ఉంది. ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. నెక్స్ట్ 6th UNE అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అని చెప్పేసి UNE అని పిలుస్తాం. ఇది మనకి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు నైరోబీ, కెన్యా, ఇక్కడనే హోస్ట్ చేయడం జరిగింది. 6th UNE ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యా, ఇక్కడే హోస్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో అంశాలు చూసుకుంటే UNE అనేది 2012లో మనం ఏర్పాటు చేసుకున్నాం, Rio+20 అని చెప్పేసి నైరోబీ సమావేశంలో. ఇది మనకి 193 దేశాలు, సభ్య దేశాలు ఉంటాయి UNEలో. మనకి అంశాలు ఏంటంటే ఇండియా ప్రతిపాదించిన ఈ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని UNE అనేది ఆమోదించిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్టేట్మెంట్లో వస్తుంది. ఇక్కడ UNE అనేది హోస్ట్ దేశం గుర్తుపెట్టుకుంటాం, నైరోబీ. దీంట్లో ప్రతిపాదించిన అంశాలు సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని UNE ఆమోదించింది అంటే మరి ఆమోదించడం మనం చూసుకుంటే తప్ప తెలియదు మనకు. దీన్ని శ్రీలంక ప్లస్ బొలీవియా కో స్పాన్సర్గా చేసినాయంట సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో భాగంగా. ఈ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పిలిస్తే మనకు తెలుసు అది. దీన్ని తొలిసారి మనకి పీఎం మోడీ గారు COP26 గ్లాస్గోలో భాగంగా అనౌన్స్ చేస్తారు. ప్రతిపాదిస్తే మనకి అక్టోబర్ 2022లో మనకి ఏక్తా నగర్లో స్టార్ట్ చేసుకుంటాం. UN సెక్రటరీ జనరల్ అండ్ పీఎం మోడీ గారు లాంచ్ చేస్తారు లైఫ్ ప్రోగ్రామ్ని, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లైఫ్ అనేది P3 మోడల్ ఉంటుంది. ఒకటి ప్రో ప్లానెట్ పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం. P3 అంటే ప్రో ప్లానెట్ పీపుల్, అంటే మనకి ప్లానెట్కి అనుగుణంగా మనం జీవన విధానం మనం కొనసాగించాలి, దానికి విరుద్ధంగా కాదని చెప్పేసి థీమ్ అంతే. నెక్స్ట్ చూస్తే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా మన వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే ఇక్కడ మనకి బఫర్ జోన్లో మాత్రమే సఫారీ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందట ఉత్తరాఖండ్ సంబంధించి, అందుకోసం వార్తల్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ టైగర్ రిజర్వ్ నిర్వహణ కోసం మనకి సూచనలు ఇవ్వాలని చెప్పేసి కమిటీ మనకి నియమించింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఆ కమిటీకి ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. ఒకటి చంద్రప్రకాష్ గోయల్ అని చెప్పేసి, రెండోది సమీర్ సిన్హా అని చెప్పేసి, నెక్స్ట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉత్తరాఖండ్ సంబంధించి, ఈ ముగ్గురు మనకి కమిటీలో భాగంగా చేయడం జరిగింది. మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటే తెలుసు, మనకి దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్కు. మనకు ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ఫస్ట్ పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నేమ్ వచ్చేసి మన దీనికి హేలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూస్తే ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ చూసుకోండి. ఇండియాస్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఏది ఫస్ట్ది కాబట్టి సూపర్లేటివ్, సో మనం చూసుకోవాలి. రైట్, అయితే ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉన్నది, కాకపోతే 2013 నుంచి ప్రతిపాదన ఉంటే 2024లో మనకి కార్యరూపం దాల్చింది. ఫైనల్లీ మనకి ఒక రియాలిటీ అయితే వచ్చింది దీని మీద. ఎప్పుడు అంటే 4 మార్చి 2024 మనకి సీఎం బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ మనకి బీహార్లోని పాట్నాలో మనకి గంగా నది దగ్గర ఈ పాట్నా యూనివర్సిటీలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆమోదం మనకి 2013లో అయితే 2024లో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇవి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఆమోదం మనం ఎప్పుడు ప్రారంభించుకున్నాం, 2024లో ప్రారంభించుకున్నాం. ఆమోదం ఎప్పుడు, 2013లో. మనకి గ్యాంగ్టాక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పేసి మనకు తెలుసు, జాతీయ జలచర జీవి అని చెప్పేసి మనకు జాతీయ జలచర జీవి ఏంటంటే డాల్ఫిన్, ఏది నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి గ్యాంగ్టాక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పేసి తెలుసు మనకు. ఇది జనరల్గా IUCN లిస్ట్లో ఉంది, ఎండేంజర్డ్లో ఉంది. అదేవిధంగా 1972 షెడ్యూల్ 1లో ఉంది, సైట్స్లో కూడా అపెండిక్స్ 1లో ఉంది. ఇవన్నీ ఏంటంటే అందులో భాగంగా ఉండే అంశాలు, దాన్ని రక్షణ కొరకు చేపట్టే అంశాల్లో భాగంగా ఇందులో చేరుస్తారు. ఈ జనరల్గా ఏంటంటే దీనికి కళ్ళు ఉండే జస్ట్ శబ్దాన్ని గ్రహించి దాని ద్వారానే దీని ప్రయాణం అయితే వేట అనేది ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 3000 ఈ గంగా డాల్ఫిన్లు అనేది 50% బీహార్లోనే ఉన్నాయట. ఇది క్షీరదమైనందున నీటిలో ఊపిరి పీల్చుకోదు కాబట్టి మనకు దాదాపు 30 to 40 సెకండ్స్ అనేది మనకి నీటి ఉపరితలం పైకి వస్తూ ఉంటాయి. మనకు చూస్తూ ఉంటాం మనం
టీవీలో కూడా వస్తూ ఉంటాం, పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి, పైకి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది శ్వాస కోసం, నీటిలో ఊపిరి పీల్చే తర్వాత క్షీరం అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భాగంగా. స్టెయిన్లెస్ స్టీలు ఏది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టెయిన్లెస్ సెక్టార్లో భాగంగా ఫస్ట్ది. ఎక్కడ అంటే హిస్సార్, హర్యానా, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అని చెప్పేసి, అదేవిధంగా దీనికి సహాయం సంస్థ అని చెప్పేసి హైజెన్కో అని చెప్పేసి ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జిందాల్, హర్యానా. ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భాగంగా, అదేవిధంగా వరల్డ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్. రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్లో భాగంగా వరల్డ్లో ఫస్ట్ది. స్టెయిన్లెస్ స్టీల్నేమో ఇండియాలో ఫస్ట్ది. జిందాల్, హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. లక్ష్యం ఏంటంటే 2700 మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తుంది ఇయర్కి. అది మనం చూసుకోవాలి అంతే. నెక్స్ట్ చూస్తే ఇంకొకటి మన నాగపూర్ మనకి వార్తల్లో ఉంది. ఎందుకంటే ఈ నాగపూర్ అనేది జీరో కార్బన్ ప్లాంట్ ఫర్ బిల్డింగ్స్, అంటే బిల్డింగ్ కట్టడంలో భాగంగా జీరో కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయడంలో భాగంగా ఫస్ట్ ప్లాన్ అయితే నాగపూర్ అట ఇండియాలో మొదటి నగరం. మన నెట్ జీరో బిల్డింగ్ బై 2050 వరకు టార్గెట్ పెట్టింది. జీరో కార్బన్ బిల్డింగ్స్ యాక్షన్ ప్లాన్ మనకి 2050 వరకు. అందుకు మనకు వార్తల్లో ఉంది. డెవలప్ ఎవరు చేస్తున్నా అంటే నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మనకి, అదేవిధంగా నాగపూర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఉంది. ఓకే, ఇది. నెక్స్ట్ చూస్తే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కోసం మనకి సుప్రీంకోర్టు ఒక కమిటీ పెట్టింది. అందులో భాగంగా ఏ కేసు అంటే రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్లాంటి వార్తల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము చూసుకొని పోవాలి. ఒకసారి చూసుకోండి. కమిటీ సభ్యులు వచ్చేసి మనకి ఈ WWI డెహ్రాడూన్ డైరెక్టర్, అదేవిధంగా హరీష్ శంకర్, నెక్స్ట్ ఈ నిరంజన్ కుమార్ వాస్ అని చెప్పేసి వీళ్ళు మనకి కమిటీలో సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ చూస్తే EFTA అని చెప్పేసి వార్త. ఓకే, అంతేనండి. ఇది మనకు దీని అంశం కాదు. ఓకే, ఇవి మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్, 20 పైనే మనం క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. క్వశ్చన్స్ అంటే మనం క్వశ్చన్స్ రాసి ఆప్షన్స్ చేయడం కాదు, మనము హైలైటెడ్ అంశాలను ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో వస్తాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ చేసిన క్లాసులనే. అది ఒకటి మీరు గమనించాలి. మనము 100% అయితే ఎవరు గ్యారంటీ ఇయ్యరు, మనమే కాదు. అది ఇచ్చిండ్రు అంటే అది అబద్ధం అని చెప్పేసి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మనకి హైలైటెడ్ అంశాలు ప్రతి సబ్జెక్టుకి మనము చేస్తున్నాం. జాగ్రఫీ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకనామీ, మనం ఏవైతే సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చేస్తాం. కొంత ఎక్కువ అంశాలు ఉన్నప్పటికీ వాళ్ళు హైలైటెడ్ అంశాలను తీసి మనం చేస్తున్నాం అంటే మ్యాక్సిమం దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. అంటే అన్నీ చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. చూసుకోవడం కాదు, ఇవి ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.